నచికేతుడు వెళ్ళినప్పుడు యమధర్మరాజు అక్కడ లేడు. ఈయన యమలోక అంటే మెల్లగా శరీరాన్ని పూర్తిగా ఉన్నటువంటి ప్రాణాలని విత్డ్రా చేసేసి జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల నుంచి దాటిపోయి ఇక్కడ శరీరం కట్టెలాగా పడిపోతుంది, ఉండిపోతుంది. ఈ సూక్ష్మ శరీరము యమలోకానికి ప్రయాణమై వెళ్ళిపోయేటప్పటికి అక్కడ యముడు ఆయన ఉండవలసిన ప్రదేశంలో అక్కడ లేడు కనుక అతడు యముని భవనంలో 3 రోజులు వేచి ఉండవలసి వచ్చింది. యముడు లేడు, అక్కడ ఎవరు ఇన్ఛార్జ్. ఇప్పుడు మనం కూడా ఆశ్రమంలో కింద మీరు ఎవరన్నా వచ్చినప్పుడు గురువుగారు లేరని చెప్పడానికి కూడా ఎవరో ఒకళ్ళు అక్కడ మనకు ఉండాలి. అట్లా ఉంటే ఆ గురువుగారు ఉన్నారా లేరా అని చెప్పి మనకు తెలుస్తుంది. ఈ యమలోకానికి వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరు అతను యముడు లేడు, యముడి యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పే ఇది కూడా ఎవ్వరు లేరు. ఆయన పాపం అట్లా నిలబడిపోయాడు యమలోకానికని. ఆ తర్వాతనే యమధర్మరాజు వచ్చాడు. అప్పుడు ఆయన మంత్రులు ఆయనతో నచికేతుడు వచ్చి వేచి ఉండడం గురించి చెప్పారు. అయితే సరే యముడు లేడు, 3 రోజులు వీడు పాపం నిద్రాహారాలు లేవు, ఆకలి దప్పికలు. అసలు బ్రాహ్మణ కుమారుడు అంటే మనకి సూక్ష్మ శరీరానికి ఆకలి దప్పిక నిద్రాహారాలు అన్నీ ఉంటాయి, మనకి అన్నీ ఉంటాయి సూక్ష్మ శరీరానికి. సో వీడు అంటే ఎంత నిశ్చల స్థితికి వెళ్ళిపోయాడంటే ఇవన్నీ కూడా మర్చిపోయి యమద్వారం దగ్గర అక్కడ నిలబడి వేచి ఉంటున్నాడనమాట. అయితే వేచి ఉంటున్నప్పుడు అక్కడ యముడు ఇంతలకు 3 రోజుల తర్వాత యముడు వెనక్కి వచ్చాడు.